కాకినాడ పరిసర ప్రాంతాలు మరియు ఇతర 5 జిల్లాల్లో గత కొన్ని రోజులుగా రాత్రిపూట చోరీలు జరుగుతున్న నేపథ్యంలో నేరస్తుల్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాత్రిపూట ఇంట్లో చోరీలు చేస్తూ పలు కేసుల్లో నిందితులుగా ఉండి తప్పించుకు తిరుగుతున్న 3 నేరస్తులను కాకినాడ ఏఎస్పీ శ్రీ మనీష్ దేవరాజ్ పాటిల్ వారి పర్యవేక్షణలో కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో 3 సభ్యుల అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 65 లక్షల విలువ గల 582 గ్రాముల బంగారు ఆభరణాలు, 12.5 కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 3 ముద్దాయిలను పట్టుకోవడంలో మరియు చోరీ సొత్తు రికవరీ చేయడంలో విశేష ప్రతిభ కనబరిచిన కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్ చైతన్య కృష్ణ, గొల్లపాలెం ఎస్ఐ శ్రీ ఎం మోహన్ కుమార్, కరప ఎస్ఐ శ్రీమతి టి సునీత మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్, అదనపు జిల్లా ఎస్పీ ఎంజేవి భాస్కర్ రావులు ప్రత్యేకంగా అభినందించారు. కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ రెగ్యులర్గా జరుగుతున్న అఫెన్సెస్ అన్ని డిటెక్ట్ చేసే దానిలో భాగంగా కరప పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన ఒక గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్ డిటెక్ట్ చేయడం కోసం ఎఫర్ట్స్ పెట్టి ఒక 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. బొగడా శ్రీను, పాసి శేఖర్, అలానే పోతంశెట్టి సూర్యభాస్కర్ రెడ్డి అని 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 3 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం ద్వారా 19 కేసులు కన్ఫెస్ చేశారు. 19 కేసులు వీళ్ళు 5 జిల్లాల్లో చేయడం జరిగింది. 24 డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా 25 దాకా 5 జిల్లాల్లో ఈ 3 నేరస్తులు అఫెన్సెస్ చేయడం జరిగింది. వీటిల్లో 10 కేసులు కాకినాడ డిస్ట్రిక్ట్లో డిటెక్ట్ అయ్యాయి. అట్లనే బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్లో 2, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో 4, వెస్ట్ గోదావరిలో 2, ఏలూరు జిల్లాలో 1, మొత్తం 19 కేసెస్లో ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఈ రికవర్ అయిన ప్రాపర్టీ మొత్తం 582 గ్రాములు బంగారం, అలానే 12.5 కేజీలు వెండి ప్రాపర్టీ రికవర్ చేసి 65 లక్షల వర్త్ ప్రాపర్టీ ఇప్పుడు ప్రజలకు వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ కేసులో భాగంగా ఏఎస్పీ కాకినాడ, అట్లనే కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ, ఆయనతో పాటుగా సబ్ ఇన్స్పెక్టర్ సునీత గారు, అట్లానే ఏఎస్ఐ శ్రీనివాసరావు గారు, హెడ్ కానిస్టేబుల్ నరసింహరావు గారు, అట్లానే హెడ్ కానిస్టేబుల్ సిహెచ్వివి నారాయణ రెడ్డి, అట్లానే కానిస్టేబుల్ చంద్రశేఖర్, కానిస్టేబుల్ శివప్రసాద్ గారు, కానిస్టేబుల్ ఫణీంద్ర గారు, అట్లానే కానిస్టేబుల్ సురేష్ కుమార్ గారు, జీవి రమణ గారు, శ్రీనివాసరావు గారు, వీరందరూ కూడా గుడ్ వర్క్ చేసి ఈ డిటెక్షన్ చేయడం జరిగింది. దీని ద్వారా ప్రాపర్టీ రికవరీ ద్వారా ప్రజలకి వాళ్ళు కోల్పోయిన సొమ్ము వెనక్కి అంది వాళ్ళందరూ హ్యాపీ అవుతారనుకుంటున్నాము. అట్లనే ఫర్దర్గా కేసెస్లో కూడా ఇంకా ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఏమైతే ప్రాపర్టీ లాస్ అయిందో పబ్లిక్ది ఇవన్నీ రికవర్ చేయడానికి కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ విల్ ఇంక్రీజ్ దేర్ ఎఫర్ట్స్ అండ్ ట్రై టు డిటెక్ట్ అండ్ రికవర్ మోర్ అండ్ మోర్ కేసెస్. వీళ్ళ మీద ఇంతకు ముందర కూడా కేసులు ఉన్నాయి.